ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ ఈరోజు ముంబైలో సమావేశమై చర్చలు జరుపుతారు. బ్రిటన్ ప్రధానమంత్రి మన దేశంలో 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. కియర్ స్టార్మర్తో పాటు బ్రిటన్ నుంచి వాణిజ్య ప్రతినిధి బృందం మన దేశానికి వచ్చింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు 2035 దార్శనికతకు అనుగుణంగా భారత్, యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వేర్వేరు అంశాలలో పురోగతిని సమీక్షిస్తారు. 2 దేశాల మధ్య భవిష్యత్ ఆర్థిక భాగస్వామ్యానికి మూలస్తంభంగా భారత్, యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటా అందించే అవకాశాలపై ఇరువురు నేతలు వ్యాపార పరిశ్రమల నాయకులతో చర్చిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సోమనాథ్ ఆలయంలో రాష్ట్రపతి రేపు ప్రత్యేక పూజలు చేస్తారు. గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి ససన్గిర్లోని స్థానిక గిరిజనులతో సంభాషిస్తారు. ఈ నెల 11న రాష్ట్రపతి ద్వారకాలోని ద్వారకాధీష్ ఆలయంలో కూడా పూజలు చేస్తారు. అనంతరం అహ్మదాబాద్లోని గుజరాత్ విద్యాపీఠం 71వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 8వ అంతర్జాతీయ సౌర కూటమి సమావేశానికి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో సభ్య దేశాలు పురోగతిని సమీక్షిస్తాయని, సవాళ్లను పరిష్కరిస్తాయని, అలాగే అందరికీ సరసమైన సౌరశక్తి అనే దృక్పథం వైపు చర్యలను సమలేఖనం చేస్తాయని అన్నారు. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సౌర ఉత్పత్తిదారుగా ఎదిగిందని, పునరుత్పాదక ఇంధన వృద్ధికి ప్రపంచంలో 2వ అతిపెద్ద మార్కెట్ అని అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ యోజన కింద 20 లక్షలకు పైగా కుటుంబాలు ఇప్పటికే తమ ఇంటి పైకప్పులపై అమర్చిన సౌర పలకాల ద్వారా సౌరశక్తి ప్రయోజనాన్ని పొందుతున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వీవింగ్ ఇండియా టుగెదర్ అనే జాతీయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు, చేతి వృత్తుల వారితో సంభాషించి వారి నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వాన్ని కొనియాడారు. ఈ సదస్సు చేతి వృత్తుల వారు తమ అనుభవాలు, సవాళ్లు, ఆకాంక్షలను వినిపించేందుకు ఒక వేదికను అందించిందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష నెట్వర్క్ల కోసం శాట్కామ్ సదస్సును ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, శాటిలైట్ కమ్యూనికేషన్ దేశంలోని మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవలను విస్తరిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ డిజిటల్ పరివర్తనలో ఒక మార్గదర్శిగా మారిందని, కేవలం 20 నెలల్లోనే 4,80,000 5G టవర్ల ద్వారా దేశ జనాభాలో 99.9% మందిని దగ్గర చేసిందని జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ఈరోజు పొగాకు రహిత యువత ప్రచారం 3.0ను ప్రారంభిస్తుంది. ఈ ప్రచారం పొగాకు రహిత తరం అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసుకునే దిశగా ఒక కీలకమైన చర్య అని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న బీహార్ శాసనసభ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో శాసనసభ ఉప ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని కృత్రిమ మేధ ఏఐని ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాలు పలు రకాల ప్రకటనలపై సమాచారాన్ని వక్రీకరించడం లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు ఏఐ ఆధారిత సాధనాలను దుర్వినియోగం చేయవద్దని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా చూడ్డానికి సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా ఉంచాలని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని ఈసీ పేర్కొంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో అనేక మంది పిల్లల మరణాలకు కారణమైన కలుషితమైన దగ్గు సిరప్ను ఉత్పత్తి చేశారనే ఆరోపణలపై కాంచీపురంలోని శ్రేషన్ ఫార్మసీ యజమాని జి రంగనాథన్ను మధ్యప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం, తమిళనాడు పోలీసులు ఈ ఉదయం చెన్నైలోని కొడంబాకంలో అతని నివాసంలో అరెస్టు చేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో భారత్ పోషించిన పాత్రను అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ప్రశంసించారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వృద్ధి విధానాలు మారుతున్నాయని, చైనా క్రమంగా మందగిస్తున్నప్పటికీ భారత్ వృద్ధి క్రమంగా ఎదుగుతోందని అన్నారు. వాషింగ్టన్లో జరగబోయే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వార్షిక సమావేశాలకు ముందు క్రిస్టాలినా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాలకు ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు హాజరవుతారు. కాగా ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3% వృద్ధి చెందే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక కమిషన్ గ్రాంట్లను ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన అన్టైడ్ గ్రాంట్లలో మొదటి విడత పంపిణీ చేసినట్టు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిధులు రాష్ట్రంలోని 13 జిల్లా పంచాయతీలు, 650 అర్హత కలిగిన బ్లాక్ పంచాయతీలు,
13,000కు పైగా అర్హత కలిగిన గ్రామ పంచాయతీలకు ప్రయోజనం చేకూరుస్తాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.